అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కోడర్. ఈరోజు మనం అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ నోటేషన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ అంటే ఏంటి? బై యూజింగ్ అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ వీ కెన్ క్యాలిక్యులేట్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ ఆల్గరిథం. అంటే ఏంటంటే మనం అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ యూజ్ చేసుకొని టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. There are mainly three types of asymptotic notations. First one, big O notation. దీన్ని క్యాపిటల్ O తోటి డినోట్ చేస్తారు. సెకండ్ వన్, బిగ్ ఒమేగా నోటేషన్. దీన్ని మనం ఈ విధంగా డినోట్ చేస్తాం. థర్డ్ వన్, తీటా నోటేషన్. దీన్ని తీటా సింబల్తో డినోట్ చేస్తాం. సో బిగ్ O నోటేషన్ వచ్చేసరికి వర్స్ట్ కేస్లో చూస్తాం, అండ్ ఒమేగా నోటేషన్ వచ్చేసరికి బెస్ట్ కేస్లో చూస్తాం. తీటా నోటేషన్ వచ్చేసరికి యావరేజ్ కేస్లో చూస్తాం. మరి వర్స్ట్ కేస్ అంటే ఏంటి, బెస్ట్ కేస్ అంటే ఏంటి, యావరేజ్ కేస్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ వర్స్ట్ కేస్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ సపోజ్ నేను ఒక సర్క్యులర్ రేస్ ట్రాక్ తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసరికి స్టార్ట్ పాయింట్, ఇక్కడ 3 కార్స్ ఉన్నాయి అనుకున్నాం. 1 2 3. ఫస్ట్ కార్, సెకండ్ కార్, థర్డ్ కార్ ఈ విధంగా 3 ల్యాప్స్ చేసినాయి అనుకుందాం. సో ఫస్ట్ కార్ వచ్చేసరికి ఫస్ట్ కార్ 10 minutes తీసుకుందాం అనుకుందాం టైం 3 ల్యాప్స్ చేయడానికి. అండ్ సెకండ్ కార్ వచ్చేసరికి 20 minutes అనుకుందాం. అండ్ థర్డ్ కార్ వచ్చేసరికి 30 minutes అనుకుందాం. ఫస్ట్ కార్ అనేది 10 minutes వెళ్ళింది, సెకండ్ కార్ అనేది 20 minutes వెళ్ళింది, థర్డ్ కార్ అనేది 30 minutes వెళ్ళింది. ఫస్ట్ కార్ అనేది లేటెస్ట్ మోడల్, న్యూ కార్ అనమాట. సెకండ్ కార్ అనేది 2 years ఓల్డ్ మోడల్ అనుకుందాం, 2 years ఓల్డ్ మోడల్. థర్డ్ కార్ అనేది 5 years ఓల్డ్ మోడల్. మరి కొత్త కార్ అనేది స్పీడ్గా పర్ఫామ్ చేస్తుంది, ఎందుకంటే అందులో కొత్త ఇంజన్ ఉంటుంది, కొత్త టెక్నాలజీ ఉంటుంది, అన్నీ కొత్తగానే ఉంటాయి. అండ్ సెకండ్ వచ్చేసరికి కొద్దిగా ఓల్డ్ వర్షన్, అండ్ థర్డ్ అనేది చాలా ఓల్డ్ వర్షన్. సో థర్డ్ కార్ అనేది 30 minutesలో వెళ్తుంది. సో దీని వర్స్ట్ కేస్ వచ్చేసరికి 30 minutes, ఇంతకు మించి ఎక్కువ టైం అనేది తీసుకోదు. ఈ థర్డ్ కార్ అనేది మళ్ళీ నెక్స్ట్ డే కూడా 3 ల్యాప్స్ చేస్తే మళ్ళీ 30 minutes తీసుకుంటుంది. అదే మళ్ళీ 5 years తర్వాత కూడా 3 ల్యాప్స్ చేస్తే మళ్ళీ 30 minutes అనేది తీసుకుంటుంది. అదే ఫస్ట్ కార్ వచ్చేసరికి ఒక 5 years తర్వాతకి మళ్ళీ 3 ల్యాప్స్ చేసిందంటే దీని పర్ఫామ్ తగ్గిపోతుంది. అప్పుడు ఏంది, అప్పుడు 30 minutes తీసుకుంటుంది ఫస్ట్ కార్ వచ్చేసరికి, ఎందుకంటే దానిలో ఇంజన్ ఓల్డ్ అయిపోతుంది, వీక్ అయిపోతుంది, కార్ అనేది వీక్ అయిపోతుంది. సో ఆఫ్టర్ 5 years దాని యొక్క టైం అనేది 30 minutes తీసుకుంటుంది. సో ఆ 30 minutes అనేది వర్స్ట్ కేస్, ఇంకా 30 minutes కన్నా ఎక్కువ టైం అనేది తీసుకోదు, దాన్నే మనం వర్స్ట్ కేస్ అంటాం. మరి బెస్ట్ కేస్ అంటే ఏంటి? బెస్ట్ కేస్ అంటే ఏదైతే దబ్బున పర్ఫామ్ అవుతుందో దాన్ని బెస్ట్ కేస్ అంటాం. సో ఇక్కడ వచ్చేసరికి 10 minutes అనేది బెస్ట్ కేస్. మరి యావరేజ్ కేస్ ఇటు 10 minutes కాదు, ఇటు 30 minutes కాదు, మిడిల్లో అంటే యావరేజ్గా 20 minutes. ఇది 20 minutes అనేది యావరేజ్ కేస్. సో దీన్ని ప్రోగ్రాంలో ఎలా చేస్తామంటే, ఫర్ సపోజ్ ఒక ఫర్ లూప్ తీసుకుంటాను నేను. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 i less than n i++ అనే ఒక కండిషన్ ఉంది. ఇక్కడ సంథింగ్ కోడ్ ఉంది ఈ విధంగా. సో ఈ యొక్క కోడ్ మొత్తం నా కంప్యూటర్లో ఒక 5 seconds తీసుకోవచ్చు ఎగ్జిక్యూట్ కానీకి. అదే ఒక లేటెస్ట్ యొక్క కంప్యూటర్ తీసుకున్నాం అంటే, అదే మ్యాక్బుక్లో కావచ్చు, అందులో వచ్చేసరికి మనకి జస్ట్ 1 secondలో కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఓల్డ్ వర్షన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి కదా, ఓల్డ్ మోడల్ కంప్యూటర్స్, ఆ కంప్యూటర్లో ఒక 20 seconds తీసుకోవచ్చు ఎగ్జిక్యూట్ కానీకి. ఈ టైమ్స్లో కూడా ఏదైతే మ్యాక్సిమం టైం తీసుకుంటుందో దాన్ని మనం వర్స్ట్ కేస్ అంటాం. ఈ టైమ్స్లో ఏదైతే యావరేజ్గా పర్ఫామ్ చేస్తుందో దాన్ని యావరేజ్ కేస్ అంటాం, ఏదైతే స్పీడ్గా పర్ఫామ్ చేస్తుందో దాన్ని బెస్ట్ కేస్ అంటాం. మనం టైం కాంప్లెక్సిటీకి అనుకున్నా, స్పేస్ కాంప్లెక్సిటీకి అనుకున్నా మనం మ్యాక్సిమం బిగ్ ఓ ఆఫ్ నోటేషన్లోనే తీసుకుంటాం. ఎందుకు బిగ్ ఓ నోటేషన్లో తీసుకుంటామంటే, మనం రాసే కోడ్ ప్రతి ఒక్క కంప్యూటర్లో రన్ కావాలంటే అది వర్స్ట్ కేస్లో ఉండాలి. ఇప్పుడు నేను యావరేజ్ కేస్ తీసుకున్నా అంటే 5 seconds తీసుకున్నా. 5 seconds అంటే నాకు ఈ లేటెస్ట్ కంప్యూటర్లో వర్క్ అవుతుంది, ఎందుకంటే ఇది 1 secondలో ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. అదే నేను ఈ యొక్క కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేస్తే రన్ అయిపోతుంది, ఎందుకంటే ఇది 5 seconds తీసుకుంటుంది ఎగ్జిక్యూట్ చేయడానికి. అదే నేను ఓల్డ్ వర్షన్స్ ఒక 5 కంప్యూటర్స్ ఉన్నాయి, ఓల్డ్ వర్షన్స్, ఈ 5 కంప్యూటర్స్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే నాకు 20 seconds తీసుకుంటుంది. సో ఎగ్జిక్యూట్ కాదు, వీళ్ళ కంప్యూటర్లో మన కోడ్ అనేది వర్క్ కాదు. సో అందుకోసమే ప్రతి ఒక్క కంప్యూటర్లో వర్క్ కావాలంటే మనం బిగ్ ఓ నోటేషన్ అనేది తీసుకుంటాం, దాన్నే వర్స్ట్ కేస్ అంటాం. బిగ్ ఓ నోటేషన్ వచ్చేసరికి వర్స్ట్ కేస్, బిగ్ ఒమేగా నోటేషన్ వచ్చేసరికి బెస్ట్ కేస్, తీటా నోటేషన్ వచ్చేసరికి యావరేజ్ కేస్. సో అర్థమైంది అనుకుంటున్నా వర్స్ట్ కేస్ ఏంది, బెస్ట్ కేస్ ఏంది, యావరేజ్ కేస్ ఏందో. ఫస్ట్ వన్, బిగ్ ఓ నోటేషన్. బిగ్ ఓ నోటేషన్ అంటే ఏంటి? వర్స్ట్ కేస్. మరి ఈ వర్స్ట్ కేస్ ఎలా తీసుకోవాలంటే, అజ్యూమింగ్ f of n and g of n are non-negative functions.
f of n equal to big O of g of n if f of n is less than or equal to c into g of n for all values of n where n greater than n naught and c and n naught are కాన్స్టెంట్స్. అంటే ఏంటంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎన్ అండ్ జీ ఆఫ్ ఎన్ అనేది టూ ఫంక్షన్స్, ఎఫ్ ఆఫ్ ఎన్ అండ్ జీ ఆఫ్ ఎన్ అనేది టూ ఫంక్షన్స్. ఈ రెండు ఫంక్షన్స్ అనేది నాన్ నెగిటివ్, అంటే ఇందులో నెగిటివ్ నెంబర్స్ అనేవి ఉండవు, నాన్ నెగిటివ్ ఫంక్షన్స్. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్. ఈ కండిషన్ని ట్రూ చేయాలి మనం. ఈ కండిషన్ ట్రూ అయితేనే బిగ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అంటాం. సో ఈ కండిషన్ ఎందుకు, ఈ ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఏంటిది, జీ ఆఫ్ ఎన్ అంటే ఏంటిది, ఈ రెండు ఫంక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ ఏంటో చూద్దాం. ఈ ఎఫ్ ఆఫ్ ఎన్ అండ్ జీ ఆఫ్ ఎన్ అనేది టూ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అనేది మనం టైం కాంప్లెక్సిటీలో తెలుసుకుంటాం. సో జస్ట్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఒక ఫంక్షన్, జీ ఆఫ్ ఎన్ అనేది ఒక ఫంక్షన్, సి అనేది కాన్స్టెంట్ అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక గ్రాఫ్ ఉంది. బై యాక్సిస్ వచ్చేసరికి టైం చెప్తుంది, ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని చెప్తుంది. సో ఈ బ్లూ లైన్ ఉంది, ఈ బ్లూ లైన్ అనేది ఇలా వెళ్తుంది అండ్ బ్లాక్ లైన్ అనేది ఇలా వెళ్తుంది. ఇది వచ్చేసరికి 1 అనుకోండి. 1 దగ్గరకు వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది లోవర్ బౌండ్ ఉంది, జీ ఆఫ్ ఎన్ అనేది అప్పర్ బౌండ్ ఉంది. 2కి వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది లోవర్ బౌండ్, జీ ఆఫ్ ఎన్ అనేది అప్పర్ బౌండ్. 3కి వచ్చేసరికి రెండు ఈక్వల్ అయిపోయినాయి, ఎఫ్ ఆఫ్ ఎన్ జీ ఆఫ్ ఎన్ అనేది ఈక్వల్ అయిపోయింది. మళ్ళీ 4కి వచ్చేసరికి జీ ఆఫ్ ఎన్ కిందకు ఉంది, ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది పైకి ఉంది. 5కి వచ్చేసరికి రెండు ఈక్వల్ అయిపోయింది, ఇక్కడ ఈక్వల్ అయింది. ఇంకా నెక్స్ట్ ఎక్కడ చూసినా 6లో చూసినా 7లో చూసినా ఇంకా ఎక్కడ చూసినా మనకి ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది లోవర్ బౌండ్లో ఉంది, జీ ఆఫ్ ఎన్ అనేది అప్పర్ బౌండ్లో ఉంది. సో కండిషన్ ఏంది, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్. ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది జీ ఆఫ్ ఎన్ కన్నా తక్కువ ఉండాలి. సో ఇక్కడ ఏంది, జీ ఆఫ్ ఎన్ కన్నా తక్కువ ఉంది. సో కండిషన్ ట్రూ అవుతుంది. అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఈక్వల్ ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి 5 అనే నెంబర్ నుంచి మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. అండ్ ఇప్పుడు బిగ్ ఓ నోటేషన్ మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అజ్యూమ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 5n + 50 అండ్ జీ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు n ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్. కండిషన్ ట్రూ అవుతుందా అని చెక్ చేయాలి. అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ బిగ్ ఓ నోటేషన్, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్. ఎప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ ఫర్ ఆల్ n greater than or equal to n naught and c and n naught are constants. ఇప్పుడు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎన్ అనే ఫంక్షన్ లోవర్ బౌండ్ ఉండాలి, జీ ఆఫ్ ఎన్ అనే ఫంక్షన్ అప్పర్ బౌండ్ ఉండాలి. మనకి ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 5n + 50 ఇచ్చిండు, జీ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు n అని ఇచ్చిండు. సో ఈ రెండు ఫంక్షన్స్ ఇచ్చిండు. మనం ఈ యొక్క కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూడాలి. అజ్యూమింగ్ సి ఈక్వల్ టు 6 అనుకుంటున్నా, ఎందుకో తర్వాత చెప్తా. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఎంత, 5n + 50, 5n + 50 ఈక్వల్ టు, ఇక్కడ ఈక్వల్ టు కాకపోయినా మీరు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా తీసుకోవచ్చు, సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ అంటే ఎంత, ఎన్ అని తీసుకున్నా. ఇప్పుడు సి యొక్క వాల్యూ ఎంత, 6 అని తీసుకుంటున్నా, అజ్యూమ్ చేసుకుంటున్నా, 6 పెట్టుకున్నా. ఇప్పుడు ఎన్ వాల్యూను ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్తాం. సో నేను ఇక్కడ ఎన్ ఈక్వల్ 10 అనుకుంటాను. ఫస్ట్ 10 5 = 50, 50 + 50 100 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ ఎన్ అంటే 6 ఇంటూ ఎన్ వాల్యూ ఎంత 10, 6 ఇంటూ 10 60 అంటే కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. ఎన్ వాల్యూ 20 పెడుతున్నా, 20 పెట్టినప్పుడు 20 × 5 100 + 50 150 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 × 6 120 మళ్ళీ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. ఈసారి ఎన్ వాల్యూ 50 పెడుతున్నా, 50 పెట్టినప్పుడు మనకి 300 అనే వస్తుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 300. సో కండిషన్ ట్రూ అవుతుంది. ఎందుకు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈ రెండు ఈక్వల్ ఉన్నా సరే, ఈ యొక్క ఫంక్షన్ లెస్ దెన్ ఉన్నా సరే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అండ్ ఎన్ ఈక్వల్ 51 పెట్టినప్పుడు నాకు 305 వస్తుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 306. సో ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ అనేది లెస్ దెన్ అయిపోయింది. సో గ్రాఫ్ వచ్చేసరికి ఇది టైము, ఇది వచ్చేసరికి ఎన్, ఇటు దిక్కు. ఫర్ సపోజ్ ఇది 10 అనుకుందాం, ఇది 20, ఇది 50, ఇది 51. ఫర్ సపోజ్ నాకు గ్రాఫ్ ఈ విధంగా పోయింది అనుకుందాం, ఈ యొక్క లైన్ అనేది ఈ విధంగా పోయింది అనుకుందాం. సో ఇది వచ్చేసరికి జీ ఆఫ్ ఎన్, ఇది వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎన్, ఇది వచ్చేసరికి 50 దగ్గర ఈక్వల్ అయిపోతుంది, 300 వాల్యూ అనే దగ్గర. 51 దగ్గర
ఇది వచ్చేసరికి 306 తీసుకుంది, ఇది వచ్చేసరికి 305 తీసుకుంటుంది. సో అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది లోవర్ బౌండ్కి వచ్చేస్తుంది, జీ ఆఫ్ ఎన్ అనేది అప్పర్ బౌండ్కి వెళ్తుంది. దానికి ముందు జీ ఆఫ్ ఎన్ ఎంత లోవర్ బౌండ్లో ఉన్నా ఎట్ లాస్ట్ అంటే లాస్ట్కి జీ ఆఫ్ ఎన్నే అప్పర్ బౌండ్లోకి వస్తుంది. సో ఫస్ట్ ఎంత కిందకున్నా సరే లాస్ట్ మూమెంట్లో జీ ఆఫ్ ఎన్ అనేది పైకి ఉండాలి, అప్పుడే ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ యొక్క కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో 5n+50 ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ ఎన్ అంటే ఎన్ ఏ వాల్యూ అయినా సరే జీ ఆఫ్ ఎన్ అనేది పైకి ఉంటుంది. సో ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఫర్ సి ఈక్వల్ టు 6 అండ్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50. సో ఇక్కడ సి యొక్క వాల్యూ 6 ఉన్నప్పుడు ఎన్ వాల్యూ 50 నుంచి ఇంకా ఏ పెద్ద నెంబర్ ఉన్నా సరే ఈ యొక్క కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. సింప్లీ ఎఫ్ ఆఫ్ ఎన్ డస్ నాట్ గ్రో ఫాస్టర్ దెన్ జీ ఆఫ్ ఎన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎన్ ఎప్పటికైనా జీ ఆఫ్ ఎన్ కంటే పైకి వెళ్ళదు. అండ్ సెకండ్ వన్ బిగ్ ఒమెగా నొటేషన్. ఫస్ట్ మీరు బిగ్ ఓ నొటేషన్ అర్థం కాకపోతే మాత్రం బ్యాక్ వెళ్ళి చూడండి, ఎందుకంటే బిగ్ ఓ నొటేషన్ వస్తేనే బిగ్ ఒమెగా నొటేషన్ తీటా నొటేషన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఒకటి వచ్చేసే సిమిలర్గా ఉంటాయి ఈ రెండు అనేది. సో సెకండ్ వన్ బిగ్ ఒమెగా నొటేషన్ డిస్క్రైబ్స్ ద లోవర్ బౌండ్ ఆఫ్ అన్ ఆల్గోరిథం. ఇలాగనేమో అప్పర్ బౌండ్ని డిస్క్రైబ్ చేస్తుంది, ఇందులోనేమో లోవర్ బౌండ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద బెస్ట్ కేస్ రన్నింగ్ టైమ్ ఆఫ్ అన్ ఆల్గోరిథం. ఇందులో మనం బెస్ట్ కేస్ని చూస్తాం. అజ్యూమింగ్ ఎఫ్ ఆఫ్ ఎన్ అండ్ జీ ఆఫ్ ఎన్ ఆర్ నాన్ నెగిటివ్ ఫంక్షన్స్. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు బిగ్ ఒమెగా ఆఫ్ జీ ఆఫ్ ఎన్ if f of n is greater than or equal to c into g of n for some c greater than 0 and for all values of n where n greater than or equal to n naught and c and n naught constants. Same f of n g of n అనేది నాన్ నెగిటివ్ ఫంక్షన్స్. f of n ఈక్వల్ టు బిగ్ ఒమెగా ఆఫ్ g of n ఎప్పుడు f of n అనేది గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు c ఇంటూ g of n అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే బిగ్ ఒమెగా ఆఫ్ g of n అంటాం. సో బిగ్ ఒమెగా అంటే f of n గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు బిగ్ ఒమెగా ఆఫ్ జీ ఆఫ్ ఎన్, ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది అప్పర్ బౌండ్ ఉండాలి, జీ ఆఫ్ ఎన్ అనేది లోవర్ బౌండ్ ఉండాలి. ఇందాక బిగ్ ఓ నొటేషన్లో వచ్చేసరికి జీ ఆఫ్ ఎన్ అనేది అప్పర్ బౌండ్లో ఉంది, ఇప్పుడు ఒమేగా నొటేషన్లో వచ్చేసరికి జీ ఆఫ్ ఎన్ అనేది లోవర్ బౌండ్లో ఉండాలి. అండ్ తీటా నొటేషన్లో వచ్చేసరికి మిడిల్లో ఉండాలి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీని మీద, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఫైండ్ ద లోవర్ బౌండ్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 10n² + 5. ఇది ఎఫ్ ఆఫ్ ఎన్ ఇచ్చిండు, జీ ఆఫ్ ఎన్ అనేది ఇయలే, జీ ఆఫ్ ఎన్ అనేది మనమే కనుక్కోవాలి. డామినేటింగ్ టర్మ్ 10n², అజ్యూమింగ్ జీ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు n². జీ ఆఫ్ ఎన్ అనేది n² తీసుకుంటున్నా, ఎందుకంటే జీ ఆఫ్ ఎన్ అనేది లోవర్ బౌండ్ ఉండాలి, అది మైండ్లో ఫిక్స్ కండి. జీ ఆఫ్ ఎన్ కిందికి ఉండాలి, ఎఫ్ ఆఫ్ ఎన్ కన్నా కిందికి ఉండాలి. ఎఫ్ ఆఫ్ ఎన్లో ఏముంది 10n² ఉంది. సో ఇక్కడ హైయెస్ట్ అంటే n² మనం ఏం పెడితే అదే వస్తుంది వాల్యూ, దాన్ని మల్టిప్లై అవుతుంది అంతే కదా. సో నేను అందుకే n² తీసుకున్నా జీ ఆఫ్ ఎన్ అనేది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది 10n² + 5, జీ ఆఫ్ ఎన్ అనేది n² అనుకోండి. ఫస్ట్ ఇది పక్కన పెట్టండి. అజ్యూమింగ్ సి ఈక్వల్ టు 10, ఎందుకంటే సి ఎందుకు 10 తీసుకుంటా అంటే ఇక్కడ 10 ఉంది, నేను జీ ఆఫ్ ఎన్ n² అనుకుంటున్నా. ఇప్పుడు 10n² అవుతుంది నాకు, సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ కదా, 10 ఇంటూ n² అవుతుంది. సో సి ఈక్వల్ టు 10 అని తీసుకున్నా, బికాస్ ఎఫ్ ఆఫ్ ఎన్ హ్యాస్ 10n². 10 అనేది ఇక్కడ నుంచి తీసుకున్నా, n² అనేది ఇక్కడ నుంచి తీసుకున్నా. సో ఈ రెండు అనేది ఈ విధంగా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు బిగ్ ఒమెగా ఆఫ్ జీ ఆఫ్ ఎన్. జీ ఆఫ్ ఎన్ అంటే ఎంత n² అని చెప్పిన కదా. సి అంటే ఎంత 10, గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 10n² + 5 గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 10n². సో ఫస్ట్ నేను n ఈక్వల్ టు 1 పెడుతున్నా. n ఈక్వల్ టు 1, 1 × 10 10 + 5 15, ఇది మొత్తం 15 అవుతుంది. గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 10n², 10. సో కండిషన్ అనేది ఇక్కడనే సాటిస్ఫై అయిపోతుంది. ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది గ్రేటర్ ఉంది, n ఈక్వల్ టు 1 అన్నప్పుడే ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. ఒకవేళ n ఈక్వల్ టు 10 పెట్టినాం, 10 పెడితే 1005 అవుతుంది, ఇది వచ్చేసరికి 1000. మనకి గ్రాఫ్ అనేది ఈ విధంగా వెళ్తుంది. ఇది గ్రాఫ్ అనుకుంటే n ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది 15 వచ్చింది, జీ ఆఫ్ ఎన్ అనేది 10 వచ్చింది. సో డిఫరెన్స్ వచ్చేసరికి 5. అదే n ఈక్వల్ టు 10 పెడితే 1005 వచ్చింది, ఇక్కడ 1000 వచ్చింది, డిఫరెన్స్ 5. ఒకవేళ n ఈక్వల్ టు 20 పెట్టినా డిఫరెన్స్ అనేది 5 వస్తుంది. సో మన గ్రాఫ్ అనేది ఈ విధంగా సేమ్ ఈక్వల్గా ఇదే డిఫరెన్స్ తోటి వెళ్తుంది ప్యారలల్గా. సో ఇక్కడ ఈ లోవర్ బౌండ్ వచ్చేసరికి జీ ఆఫ్ ఎన్, అప్పర్ బౌండ్ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎన్. 10n² + 5 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10n² is true for all n greater than or equal to 1
అంటే n 1 అయినా సరే 1 కన్నా ఎక్కువ ఉన్నా సరే ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. 10n² + 5 = బిగ్ ఒమేగా ఆఫ్ n² ఫర్ ఆల్ c = 10 అండ్ n ≠ 1. సో తెలిసిందే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఇందాక ఇక్కడ నేను g ఆఫ్ n ఈజ్ ద టైట్ అప్పర్ బౌండ్ ఆఫ్ f ఆఫ్ n అని అన్నా. అంటే ఏంటిది? ఇప్పుడు గ్రాఫ్ ఉంది కదా, ఇక్కడ ఈ గ్రాఫ్ అనేది ఇప్పుడు ఇంత వేరియన్స్తో వెళ్ళింది. సో ఈ విధంగా ఈ వేరియన్స్తో వెళ్తుంది. అదే సపోజ్ ఇప్పుడు ఒమేగా నోటేషన్లో ఏం చూసినాం? ప్యారలల్ చూసినాం డిఫరెన్స్ అనేది. మనం f ఆఫ్ n అండ్ g ఆఫ్ n అనేది ప్యారలల్ లైన్స్లో వెళ్తున్నాయి. మరి బిగ్ ఓ నోటేషన్ అంటే అప్పర్ బౌండ్ అని చెప్పిన. మరి టైట్ అప్పర్ బౌండ్ అంటే ఏంటంటే, టైట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది గ్రాఫ్ కదా, ఈ గ్రాఫ్లో ఇప్పుడు ఈ విధంగా ఎట్లయినా ఇట్లా వెళ్ళింది అనుకో సపోజ్ g ఆఫ్ n. సో ఇది ఎట్లయినా వెళ్ళి లాస్ట్కి ఈ విధంగా పెరిగి జస్ట్ ఇదే లైన్ పొంటి ఈ విధంగా డిఫరెన్స్ ఉండదు, ఇదే పక్కనంగా వెళ్తే అది టైట్ అప్పర్ బౌండ్. f ఆఫ్ n అనేది దూరం నుంచి పోవచ్చు, లేదంటే g ఆఫ్ n నుంచి దగ్గర నుంచి వెళ్ళచ్చు, లేదంటే g ఆఫ్ n f ఆఫ్ n అనేది రెండు కలిసే పోవచ్చు. సో దాన్ని టైట్ అప్పర్ బౌండ్ అంటాం. సో దీని అన్ని కేసులో టైట్ అప్పర్ బౌండ్ అన్నాం. మ్యాక్సిమం కేసెస్లో అంటే రేర్గా ఈ యొక్క లైన్ అనేది ఈక్వల్గా వెళ్తుంటుంది g ఆఫ్ n f ఆఫ్ n. అప్పుడే మనం టైట్ అప్పర్ బౌండ్, దాన్ని టైట్ అప్పర్ బౌండ్ అంటాం. సో అందుకోసమే g ఆఫ్ n ఈజ్ ద టైట్ అప్పర్ బౌండ్ ఆఫ్ f ఆఫ్ n. ఇందులో వచ్చేసరికి g ఆఫ్ n ఈజ్ ద టైట్ లోవర్ బౌండ్. ఇలాగనేమో g ఆఫ్ nతో పాటు f ఆఫ్ n కూడా రావచ్చు. ఇప్పుడు ఏంది, f ఆఫ్ nతో పాటు g ఆఫ్ n అనేది రావచ్చు. సో అదే అనమాట డిఫరెన్స్. సో థర్డ్ వన్, బిగ్ థీటా నోటేషన్ అంటే ఏంటి? బిగ్ ఓ నోటేషన్ ప్లస్ బిగ్ ఒమేగా నోటేషన్ ఈక్వల్ టు బిగ్ థీటా నోటేషన్. సో అది ప్లస్ ఇది అయితే బిగ్ థీటా నోటేషన్. అజ్యూమింగ్ f ఆఫ్ n అండ్ g ఆఫ్ n ఆర్ నాన్ నెగిటివ్ ఫంక్షన్స్, f ఆఫ్ n ఈక్వల్ టు బిగ్ థీటా ఆఫ్ g ఆఫ్ n ఇఫ్ c1 ఇంటూ g ఆఫ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు f ఆఫ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు c2 ఇంటూ g ఆఫ్ n. సో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. మనకి బిగ్ వన్ నోటేషన్ ఏంది, g ఆఫ్ n అనేది పైన ఉంటుంది లైన్, f ఆఫ్ n అనేది కింద ఉంటుంది. ఇది అప్పర్ బౌండ్, ఇది లోవర్ బౌండ్. సో f ఆఫ్ n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు c ఇంటూ g ఆఫ్ n. అంటే ఈ కండిషన్ అనేది బిగ్ వన్ నోటేషన్కి సంబంధించింది. నెక్స్ట్ c ఇంటూ g ఆఫ్ n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు f ఆఫ్ n. అంటే g ఆఫ్ n అనేది తక్కువ, లెస్ దెన్ అన్నారు కాబట్టి తక్కువ. g ఆఫ్ n అనేది తక్కువ, ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు f ఆఫ్ n. f ఆఫ్ n కంటే g ఆఫ్ n అనేది తక్కువ. అది ఎందులో వస్తుంది? బిగ్ ఒమేగా నోటేషన్లో వస్తుంది. ఈ g ఆఫ్ n అనేది లోవర్ బౌండ్లో. సో ఇది ప్లస్ ఇదేగా మనకి. సో ఈ యొక్క కండిషన్ వచ్చేసరికి బిగ్ ఒమేగా నోటేషన్, ఈ యొక్క కండిషన్ వచ్చేసరికి బిగ్ ఓ నోటేషన్. సో ఈ రెండు కంబైన్ చేస్తేనే మనకి బిగ్ థీటా నోటేషన్ అంటారు. ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ n వేర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n0 అండ్ c1, c2 అండ్ n0 ఆర్ కాన్స్టెంట్స్, g ఆఫ్ n ఈజ్ ద టైట్ బౌండ్ ఆఫ్ f ఆఫ్ n. సో ఇది తెలిసిందే. ఇప్పుడు గ్రాఫ్ చూడండి, y యాక్సిస్ వచ్చేసరికి టైం చెప్తుంది, x యాక్సిస్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని చెప్తుంది. ఇప్పుడు బిగ్ థీటా నోటేషన్ అంటే ఏంటిది? యావరేజ్ కేసు. f ఆఫ్ n అనేది మిడిల్లో ఉండాలి, c1 ఆఫ్ g ఆఫ్ n అనేది తక్కువలో ఉండాలి, c2 ఆఫ్ g ఆఫ్ n అనేది ఎక్కువలో ఉండాలి. సో ఈ విధంగా ఉంటే దీన్ని బిగ్ థీటా నోటేషన్ అంటారు. బిగ్ థీటా నోటేషన్ లేదంటే సింపుల్గా ఈ విధంగా డినోట్ చేసిన బిగ్ థీటా నోటేషన్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి షో దట్ f ఆఫ్ n ఈక్వల్ టు n³ ప్లస్ 3n² ఈక్వల్ టు బిగ్ థీటా ఆఫ్ n³ అని చూపించాలి. సో మన కండిషన్ ఏం చెప్తుంది? c1 ఇంటూ g ఆఫ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు f ఆఫ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు c2 ఇంటూ g ఆఫ్ n. ఈ కండిషన్ వచ్చేసరికి బిగ్ ఓది, ఈ కండిషన్ వచ్చేసరికి బిగ్ ఒమేగాది. సో నేను స్టెప్ 1 అని తీసుకొని ఫస్ట్ ఈ యొక్క కండిషన్ తీసుకుంటున్నా. f ఆఫ్ n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు c2 ఇంటూ g ఆఫ్ n. ఇది వచ్చేసరికి బిగ్ ఓది. f ఆఫ్ n అంటే ఎంత? n³ ప్లస్ 3n², n³ ప్లస్ 3n² ఈక్వల్ టు బిగ్ థీటా ఆఫ్ n³. అంటే నాకు g ఆఫ్ n అనేది n³, c2ని నేను అజ్యూమ్ చేసుకోవాలి. అజ్యూమింగ్ c2 ఈక్వల్ టు 2 తీసుకున్నా. ఎందుకు 2 తీసుకున్నా? ఎందుకంటే ఇక్కడ n³ ఉంది, జస్ట్ నేను 1 తీసుకున్నా అంటే n³ అవుతుంది, ఈ యొక్క 3n² అనేది గ్రేటర్ అయిపోతుంది. అదే 2 తీసుకున్నాను అనుకో, 2 టైమ్స్ ఆఫ్ n³ అనేది 3n² ప్లస్ n³ కన్నా ఎక్కువ కాదు. సో ఒకసారి చూద్దాం. ఇప్పుడు c2 ఈక్వల్ టు 2 తీసుకున్నాం, అప్పుడు ఏంది? n³ ప్లస్ 3n² ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ n³. ఇప్పుడు n ఈక్వల్ టు 1 తీసుకుంటే 1 ప్లస్ 3
4 అవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, కండిషన్ ఫెయిల్. మళ్ళీ n ఈక్వల్ 2 తీసుకుంటే 8 + 12 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 16, ఫెయిల్. n ఈక్వల్ టు 3 తీసుకుంటే 27 + 27 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 27 × 2, అంటే n ఈక్వల్ టు 3 తీసుకుంటే ఈ యొక్క కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. ఇంకా n ఈక్వల్ టు 4 కాంచి ఈ యొక్క g ఆఫ్ n అనేది గ్రేటర్ అయిపోతుంది. సో n³ + 3n² ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2n³ ఫర్ n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, అంటే 3 నుంచి పెద్ద వాల్యూస్ ఏ తీసుకున్నా సరే ఆ ఒక కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. సో ఇప్పుడు మనకి బిగ్ O నోటేషన్ అయిపోయింది. నెక్స్ట్ C1 × g ఆఫ్ n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు f ఆఫ్ n అనేది కండిషన్ చెక్ చేయాలి. అందుకోసం స్టెప్ 2 తీసుకుంటున్నా. f ఆఫ్ n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు C1 × g ఆఫ్ n. ఇక్కడ చేంజ్ చేసిన ఇది 2 షిఫ్ట్ చేసి ఇక్కడ గ్రేటర్ దెన్ పెడితే మనకి ఇదనమాట. సో బిగ్ ఒమేగా అవుతుంది. సో n³ + 3n² ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు C1 × n³ అజ్యూమింగ్ C1 ఈక్వల్ టు 1. n ఈక్వల్ టు 1 అనుకుంటే 1 + 3 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో కండిషన్ ట్రూ అయిపోతుంది n ఈక్వల్ టు 1 అన్నప్పుడే. Therefore n³ + 3n² ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n³ ఈజ్ ట్రూ ఫర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, అంటే 1 కానించి మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోతుంది 1 పెట్టగానే. Therefore n³ + 3n² ఈక్వల్ టు బిగ్ తీటా ఆఫ్ n³ ఫర్ C1 ఈక్వల్ టు 1, C2 ఈక్వల్ టు 2 అండ్ n0 ఈక్వల్ టు 3. ఈ నెంబర్స్ దగ్గర మనకి ఈ యొక్క కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఈ వీడియోలో మనం అసిమ్ప్టోటిక్ నొటేషన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ నొటేషన్స్ అంటే బిగ్ O నొటేషన్, ఒమేగా నొటేషన్, తీటా నొటేషన్, వీటి గురించి తెలుసుకున్నాం. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.